మహారాష్ట్ర దివంగత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న కొద్దీ అనేక అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తులో కొన్ని సందేహాల దగ్గర నిపుణులు ఆగినట్టు తెలుస్తోంది. విమానంలో శాటిలైట్ సేఫ్టీ వ్యవస్థ గగన్ లేదన్నది ఆ సందేహాల్లో కీలకం. దాదాపు 28 రోజులుగా విమానంలో గగన్ వ్యవస్థను బిగించలేదని గుర్తించారని అనుకుంటున్నారు. విమానం కుప్పకూలటానికి గగన్ వ్యవస్థ లేకపోవటం కూడా ఒక కారణం కావచ్చని భావిస్తున్నారు. ఇంతకీ ఏంటి గగన్ వ్యవస్థ? ఇది జీపీఎస్ ఎయిడెడ్ జీఈఓ ఆగ్మెంటెడ్ నావిగేషన్. సింపుల్ గా గగన్ అంటారు. భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ప్రాంతీయ ఉపగ్రహ ఆధారిత ఆగ్మెంటేషన్ వ్యవస్థను సిద్ధం చేసింది. రిఫరెన్స్ సంకేతాలను అందించడం ద్వారా జిఎన్ఎస్ఎస్ రిసీవర్ ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది. మన దేశ గగనతలంలో ఎస్బీఏఎస్ అమలు దిశగా ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధునిక కమ్యూనికేషన్, నావిగేషన్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ప్రవేశపెట్టే క్రమంలో గగన్ వ్యవస్థ ముఖ్యమైన మొదటి అడుగు. గగన్ వ్యవస్థ 3 మీటర్ల ఖచ్చితత్వంతో మన గగనతలంలో నావిగేట్ చేయడానికి పైలట్ కు సహాయం చేస్తుంది. ప్రతికూల వాతావరణంతో పాటు కష్టతరమైన ప్రదేశాల్లో విమానాలను ల్యాండింగ్ చేయడానికి సహాయపడుతుంది కూడా. ఇస్రో సాయంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 3 దశల్లో 2008లో గగన్ ను రూపొందించింది కేంద్రం. భారత గగనతలంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ అన్ని దశల విమానాల కోసం నావిగేషన్ వ్యవస్థను అందించడమే గగన్ ఉద్దేశం. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానంలో గగన్ వ్యవస్థ ఉంటే అక్కడి ప్రతికూల వాతావరణంపై ఖచ్చితత్వమైన సమాచారం వచ్చేదని, ముప్పును ముందే గ్రహించి పైలట్ మరో సురక్షితమైన నిర్ణయం తీసుకోవడానికి వీలు కలిగేదని అభిప్రాయపడుతున్నారు. అందుకే దర్యాప్తులో భాగంగా విమానంలో గగన్ వ్యవస్థ ఉందా లేదా అని కూడా దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి.